హాయ్ ఫ్రెండ్స్, నా ఏఆర్ టెక్నాలజీ తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నా ఛానల్ ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు రైస్ కుక్కర్ను ఏ విధంగా రిపేర్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ నేర్పించబోతున్నాను. ఈ వీడియోను చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోను పూర్తిగా చూసిన తర్వాత మీరు మీ ఇంటి వద్దనే రైస్ కుక్కర్ను సులువుగా రిపేరింగ్ చేసుకోగలుగుతారు. వాచ్ ఇట్ ఫ్రెండ్స్. ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఛానల్ ప్రారంభ దశలో ఉంది ఫ్రెండ్స్, ఆదరించండి. రాబోయే రోజులలో మంచి కంటెంట్ను, మంచి టెక్నాలజీ కంటెంట్స్ పెడతాను. అద్భుతం అనిపించే టెక్నాలజీ కంటెంట్స్ని పెడతాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఫాలో దిస్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు రిపేరింగ్కు ఒక రైస్ కుక్కర్ను తీసుకుందాము. దీనికి ఏ ప్రాబ్లం ఉన్నదనేది చెక్ చేద్దాం ఫ్రెండ్స్. స్విచ్ వేస్తున్నాను. చూడండి, స్విచ్ వేయగానే డైరెక్ట్ కుక్ మోడ్ లైట్ వెలుగుతుంది. వార్మ్ మోడ్ ఇండికేటర్ మాత్రమే వెలగాలి, కుక్ మోడ్ ఇండికేటర్ వెలగకూడదు. బ్లాక్ బటన్ పైకి అన్నాక కూడా కుక్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. దీనివలన అన్నం కాదు, అన్నము అయిపోయిన తర్వాత ట్రిప్ కాదు, అంటే వార్మ్ మోడ్లో పడదు. సో అన్నం మాడిపోతుంది. అది దీనికి ఉన్నటువంటి ప్రాబ్లం ఫ్రెండ్స్. దీన్ని ప్రాబ్లం ఏంటో ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, దానికి ఉన్నటువంటి ప్రాబ్లం కుక్ మోడ్లో ఆన్ అవుతుంది. కుక్ మోడ్లో ఉండకూడదు, అక్కడ ఉండాలి, వార్మ్లో ఉండాలి. తనంతట తనే కుక్ మోడ్లోకి వచ్చేస్తుంది. అలా రాకూడదు. దీనికి ఉన్నటువంటి ప్రాబ్లం అది. సో ఈ ప్రాబ్లం వల్ల దీంట్లో అన్నమును వండలేరు. ఎప్పుడు దీన్ని రిపేర్ చేయాలి ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు మంచి ఎఫర్ట్ ఉంటుంది, మంచి మంచి వీడియోలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి ఉన్నటువంటి ప్రాబ్లం, ఒక రిలే కాయిల్ ఉంటుంది ఫ్రెండ్స్. రిలే స్విచ్ అంటారు దాన్ని. 90% రైస్ కుక్కర్లలో రిలే స్విచ్ ఒకటి ఉంటుంది. అది కాలిపోతే రైస్ కుక్కర్ నడవదు. ఇప్పుడు ఆ రిలే స్విచ్ను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. అది రిలే స్విచ్కు ఒకే ఒక స్క్రూ ఉంటుంది. ఆ స్క్రూ తీస్తే రిలే స్విచ్ అనేది బయటకు వస్తుంది. ఫ్రెండ్స్, ఇది రిలే స్విచ్. దీనికి ఒక చిన్న బటన్ ఉంటుంది. ఆ పట్టీని పైకి కిందికి అంటుంటే బటన్ ఆన్ ఆఫ్ అవుతుంది. కుక్ మోడ్లోనికి, వార్మ్ మోడ్లోనికి ఈ రిలే స్విచ్ ద్వారానే పోతుంది. దానికి ఇప్పుడు ఆ కదులుతున్నటువంటి ఆ పట్టీకి ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. అక్కడ చూపించాను చిన్న పట్టీ, అది అణిగింది. దాన్ని కొంచెం లేపితే రిపేరింగ్ అయినట్టే ఫ్రెండ్స్. సరిగ్గా చూడండి. దాన్ని కొంచెం పైకంటే సరిపోతుంది అడ్జస్ట్మెంటు. ఎక్కువ రైస్ కుక్కర్స్ సెట్టింగ్స్ అడ్జస్ట్మెంట్స్ తోటి సరి అవుతాయి. లేదా రిలే కాయిల్ పోతుంది, లేదా రెసిస్టెన్స్ పోతుంది. దాని మీద మళ్ళీ ఒకసారి వీడియో చేస్తాను. అగో నేను చూపిస్తున్నటువంటి చిన్న బటను ఆన్ ఆఫ్ అవుతుంటే కుక్ మోడ్ అండ్ వార్మ్ మోడ్లోకి ఎంటర్ అవుతుంది. అది ఏది ఆ కింద ఉన్నటువంటి పట్టి ద్వారా. ఆ పట్టి పైకి కిందికి అంటున్న తరుణంలో దీనికి ఉన్నటువంటి చిన్న బటన్ పైకి కిందికి అంటుంది. దాన్ని మనం ఎలా సరి చేయాలంటే, ఒక పెద్ద స్క్రూ డ్రైవర్ తీసుకొని కొంచెం జస్ట్ లేపితే సరిపోతుంది. కొద్దిగా అలా లేపితే సరిపోతుంది. ఒక్కొక్కసారి
ఎక్కువైతే అలా లేపటం కొంచెం మళ్ళీ కిందికి అనవలసి వస్తుంది. దాన్ని మనం అడ్జస్ట్మెంట్ చూసుకొని సరి చేసుకోవాలి. ఈ పట్టి బెండింగ్ వస్తే సరిగా ఆన్ కాదు. ఇప్పుడు జాగ్రత్తగా రిలే స్విచ్ను ఫిట్టింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా రాబోయే రోజులలో టెక్నాలజీకి సంబంధించినటువంటి ఎన్నో కాంటెంట్స్ను నేను వీడియోల రూపంలో పెడతాను. ప్రతి కాంటెంటు ఏదో ఒక రకంగా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందులో మీకు కొంచెం హెల్ప్ అయినా కానీ నాకు సంతోషమే ఫ్రెండ్స్. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఫిట్టింగ్ చేయటము. ఆ విధంగా ఉంటుంది. ఆ కింది భాగం ఆ పట్టి దానికి ఆన్ ఆఫ్కు తలుగుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని చెక్ చేద్దాము. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వార్మ్ మోడ్లో ఉంది. వార్మ్ ఇండికేటర్ మాత్రమే వస్తుంది. ఇంతకుముందు మనం ప్రాబ్లం ఉన్నప్పుడు చెక్ చేసినప్పుడు కుక్ ఇండికేటర్ వచ్చేది, అది తప్పు. ఇప్పుడు వార్మ్ ఇండికేటర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు కరెక్టు. ఆ బటన్ను ఆన్ చేస్తే మాత్రమే కుక్లోనికి వెళ్ళిపోతుంది, ఆన్ చేయకపోతే వార్మ్లో ఉంటుంది. ఇది కరెక్ట్ ప్రాసెస్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కుక్ మోడ్లోనే ఉంది. వంట కంప్లీటెడ్ అయినాక డైరెక్ట్ తనంతట తానే వార్మ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఈ వీడియోను ఎంతో శ్రద్ధగా ఓపికతోటి చూసి దీన్ని నేర్చుకుంటున్నందుకు మీకు ధన్యవాదాలు.